ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసునామమున మీ అందరికీ వందనాలండి. మరి క్రైస్తవ సహోదరులారా, మరి దేవుని వాక్యం విందామండి. మరి పరిశుద్ధ గ్రంథం చదువుదాం. చాలామంది పరిశుద్ధ గ్రంథం చదవరండి. మరి మొదటి పేజీ చదవని వాళ్ళు కూడా ఉన్నారండి. చాలా బాధాకరమైన విషయం. బైబిల్ చదవరండి, పేపర్ చదువుతారు, అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు, కానీ బైబిల్ చదవరండి. బైబిల్ చదివితే చాలా మేలు కలుగుతుందండి, చాలా లాభం కలుగుతుందండి. మరి వాక్యమే దేవుడు కదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి యోహాను సువార్త 1:1 ఉందండి. మరి వాక్యం చదివినట్లయితే బ్రతికిస్తుందండి మనల్ని. ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మనం భయభక్తులు కలిగి ఉన్నట్లుగా చేస్తుందండి. మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, దీర్ఘాయుష్నిస్తుంది, మనల్ని కాపాడుతుంది. మనం చదివినట్లయితే ప్రభు కృప, దయ, ఆయన సంపూర్ణత మన మీద ఉంటుందండి. మరి కనికరాన్ని పొందుకుంటాం. ప్రభు చెంతకు నడిపిస్తుందండి. దేవుని వాక్యం మనకు వెలుగునిస్తుంది. ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదో అనే వివేచన జ్ఞానాన్ని ఇస్తుందండి. మరి అడగండి ఇవ్వబడును, వెతకండి దొరుకును, తట్టండి తెరవబడును అని చెప్తున్నారు కదండి ప్రభు. మనం అడిగితే ఆయన చిత్తంలో ఉన్నట్లయితే మనకు తప్పకుండా జరుగుతుందండి. మరి తట్టండి తీస్తానంటున్నారండి ప్రభు. మరి వెతకండి దొరుకుతాను. ఎక్కడ వెతకాలి? మరి పరిశుద్ధ గ్రంథంలో వెతకాలి. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అయితే మనం ప్రార్థన చేస్తే మనం దేవుడితో మాట్లాడినట్లు, మరి పరిశుద్ధ గ్రంథం చదివితే ప్రభువే మనతో మాట్లాడినట్లండి. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. మరి తెలివినిస్తుంది మనకి, మరి శాంతి సమాధానాలు ఇస్తుందండి. మనకి బుద్ధి నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది, మన తప్పుల్ని సరిదిద్దుతుంది, ఖండిస్తుంది మనల్ని. మనకి మరి వాగ్దానాలు ఇస్తుంది. మనం చదువుతూ ఉంటే ప్రభు చేసిన వాగ్దానాలన్నీ కూడా మనకే చెప్తున్నారు. ఆ వాగ్దానాలు, మీరు నా పిల్లలు, నేను మీ దేవుడినని చెప్తున్నారు. నేను తప్ప మీకు వేరే ఏ దేవుడు ఉండకూడదని చెప్తున్నారు కదండి. నమ్ముట నీవంతైతే నమ్మని వానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నారు. అడిగిన ప్రతి వానికి ఇస్తా నేను అంటున్నారు. కాబట్టి దేవుని చిత్తము తెలుసుకొని మరి మనం మెసులుతుండాలి, మనం పనిచేస్తుండాలి, మనం బ్రతికినంత కాలము ఆయనలో మనం ఉంటుండాలి. మరి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60, 70 సంవత్సరాలు వచ్చినా కానీ క్రైస్తవులుగా ఉంటున్న మనకి ఒక వాక్యం తెలియదు, ఒక పాట తెలియదు. మరి చదవాలన్న ఇంగిత జ్ఞానం కూడా చాలామందికి లేదండి. మరి ప్రభు వస్తూ ఉంటే మత్తయి సువార్త 21:18-21 అంజూరపు చెట్టు, ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఏ ఫలాలు లేవు. అప్పుడు ప్రభు ఇంకెప్పటికీ కాయకుండా ఉండుగా కానీ శపిస్తారు కదండి. మరి మనం కూడా అలా ఫలించకుండా ఉందామా? ఎప్పుడు వింటూనే ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెడదామా? మరి మనం ఫలించాలి కదా. మనం ఫలిస్తేనే మనం సాక్ష్యంగా ఉన్నట్లు. దేవుడు నమ్ముకున్నారు, యేసు ప్రభువులో ఉన్నారు, వీళ్ళు చూడండి ఎంత బాగున్నారో అని మనం చెప్పకుండానే మన స్థితిగతులు మన పక్క వాళ్ళకి, మన బజార్ వాళ్ళకి, మన బంధువులకి అందరికీ తెలుస్తుంది. మనం దీవెనలు పొందుకుంటాము, మరి ఆశీర్వాదకరంగా ఉంటాం మనం. మరి గాడ్ బ్లెస్ యూ అండి. దేవునికే మహిమ కలుగును గాక. చిన్న పాట పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెనో, బాధలలో నెమ్మది నింపెనో, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెనో, బాధలలో నెమ్మది నింపెనో, జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నింపెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభువా, పరలోకమందున్న మా రాజా, నీ పాదముల వందనాలు నాయనా. అయ్యా, మరి మేము నీ వాక్యం చదివి నీలో ఉండున్నట్లుగా సహాయం చేయండి నాయనా. చదవనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా బైబిల్ చాలామంది చదవరు ప్రభా. మొదటి పేజీ కూడా చదవరు ప్రభా. చదివిన వాళ్ళు లేరు ప్రభా. అయ్యా, అయినా మరి గుడికి వెళ్ళడం రావడం ఏదో చేస్తున్నాము. మరి
పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ మరి నీ అడుగు జాడల్లో నడిచే కృప మాకు దయచేయమని ప్రియమైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.